శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. పలాసలో ప్రతిపాదించిన విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. 1185 ఎకరాల్లో 75 కోట్ల రూపాయల వ్యయంతో తొలిదశ నిర్మాణ పనులు చేపడతారు. 2030 నాటికి ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసి ఇక్కడి నుంచి విమానాలు తిప్పాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని, రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్కి అనుగుణంగా రాష్ట్రంలో కొత్తగా మరో 8 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ప్లాన్ చేశారు. నెల్లూరు జిల్లా దస్తగిరిలో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు సొంత నియోజకవర్గం శ్రీకాకుళం పరిధిలో పలాసలో ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రణాళిక వేగంగా ముందుకు వెళ్తోంది. 2400 కిలోమీటర్ల రన్వే, 140 మీటర్ల వెడల్పున్న రన్వే స్ట్రిప్, 23 మీటర్ల వెడల్పుతో టాక్సీవేతో పాటు మొత్తం 44 అంశాలతో మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాకుండా దీనికి అనుబంధంగా పరిశ్రమలు, వాణిజ్యం సంస్థలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 338 ఎకరాల్లో కమర్షియల్ ఏరియా అభివృద్ధి చేస్తారు. ఇందులో భారీ, మధ్య తరహా పరిశ్రమలకు 3.5 ఎకరాల చొప్పున, చిన్న పరిశ్రమలకు 2 ఎకరాలు, సర్వీస్ సెక్టర్ సంస్థలకు 4 ఎకరాలు, రిటైల్ దుకాణాలకు 20 ఎకరాలు, హోటళ్ల నిర్మాణానికి 31 ఎకరాలు, హెల్త్ కేర్, ఐటీ, ఇతర అవసరాలకు మిగిలిన భూములను కేటాయించే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇక పలాస విమానాశ్రయాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తుంది. ఏఏఐ సొంతంగా పూర్తిస్థాయి నిధులు కేటాయించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ సంస్థగా ఏర్పాటు చేయడం లేదా ప్రైవేటు భాగస్వామ్య సంస్థను ఎంపిక చేసి నిర్మాణం పూర్తి చేస్తారు. పలాస నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఉండే సోంపేట, శ్రీకాకుళం, పాలకొండ, ఇచ్చాపురం, ఒడిశాలోని బరహంపూర్ ప్రాంతాల వారు ఇటు విశాఖ లేదా అటు భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే ఎయిర్ అందుబాటులోకి వస్తుంది. పలాస, కాశీబుగ్గ ప్రాంతం జీడిపప్పు ఉత్పత్తికి ప్రధాన కేంద్రం. ఇక్కడ పండించే కాష్యూ నట్స్ మన దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేయడానికి పలాస విమానాశ్రయం ఉపయోగపడుతుంది.